ఏలూరు శాంతినగర్ 9వ రోడ్డు చివరన హనుమాన్ కరసాము శిక్షణ శిబిరం కమిటీ వారు వేసవి సెలవులను పురస్కరించుకుని బుధవారం నుండి 35 రోజుల పాటు పిల్లలకు ఉచితంగా కరసాములో విద్యను నేర్పిస్తున్నామని శిబిరం అధ్యక్షులు రెడ్డి చిన్నవెంకన్న తెలిపారు. బుధవారం శాంతినగర్ 9వ రోడ్లో ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఏలూరు డిఎస్డిఓ బి శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నుంచి సుమారు 35 రోజుల పాటు ఔత్సాహికంగా ఉన్న చిన్నారులకు పిల్లలకు కర్రసాములో ఉచితంగా శిక్షణ చిన్నవెంకన్న గురువు గారి పర్యవేక్షణలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అందుకు గాను ముందుగా ఈ శిబిరం అధ్యక్షులు రెడ్డి చిన్నవెంకన్నకి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. బాలబాలికల మనోధైర్యానికి మరియు మనో వికాసానికి ఈ కర్రసాము శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, చిన్నారులకు స్వీయ రక్షణ ప్రాముఖ్యత ఎంతో అవసరమని, వారిలో చిన్నతనం నుండే ఇటువంటి దృఢమైన పునాది పడాలనే సదుద్దేశంతో ఫలాపేక్ష లేకుండా సనాతనీ బాలబాలికలందరికీ శారీరక దృఢత్వం కొరకు సూర్య నమస్కారాలు మరియు స్వీయ రక్షణ నిమిత్తం తెలుగింటి కర్రసామును ఉచితంగా నేర్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ వేసవి సెలవుల్లో బాలబాలికలు, యువత యువకులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ సదావకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ కర్రసాము సభ్యులు ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, బొంస్లే ప్రశాంత్, బంగారు నాయుడు, మాధవ్, ఉమా, కర్రి వర్ధన్, వీరబాబు, పవన్, సౌజన్య, మయూరి, కొండేటి రమేష్, వెంకట్ మరియు భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. కర్రసాము శిబిరానికి చీఫ్ గెస్ట్గా పిలవటం జరిగింది. వీరి ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం, కర్రసాములో ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. మరి దీనికి నిర్వహిస్తున్నటువంటి చిన్న వెంకన్న గారు, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దీంట్లో పార్టిసిపేట్ చేసిన కర్రసాము అనేది మనకి చాలా పురాతనమైన క్రీడ. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కత్తిసాము ఎలాగో కర్రసాము అలాంటిది. మరి రాజుల కాలం నాటి నుండి దీంట్లో కాంపిటీషన్ జరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అదేవిధంగా ఇప్పుడు కత్తిసాము మాత్రం ఒలింపిక్స్లో కూడా ఉంది. మన ఈ కర్రసాము అంత ప్రాముఖ్యత ముందుకు వెళ్ళలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మరి దీన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ నా అడ్వైజ్ ఏంటంటే, దీన్ని కూడా కర్రసామును కూడా కత్తిసాములాగా మనకి కాంపిటీషన్ స్పోర్ట్స్ లాగా తయారు చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ కూడా ఆ సర్టిఫికేట్ అడ్మిషన్స్లో కానీ రిక్రూట్మెంట్లో కానీ ఉపయోగపడాలనేది నేను వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంత చక్కటి వాతావరణంలో వీళ్ళందరి ఇళ్ళ మధ్యలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు, ఎందుకంటే వేసవి శిక్షణ శిబిరాలు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా మేము కూడా ఒక 50 క్యాంపులు వేరే 19 క్రీడాంశాల్లో మేము చేస్తున్నాం. ఒక శ్రావణ్ గారు, అలానే ప్రశాంత్ గారు, అలానే మాధవ్ గారు, అలానే శ్రావణ్ గారు, ఇలా ఇంకా వర్ధన్ గారు, బంగారు నాయుడు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరం కలిసి మేము ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నుంచి దీంట్లో బాగా ఉత్తీర్ణులైన వారిని ఏరి వాళ్ళని జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి నుంచి రాష్ట్రం లెవెల్కి తీసుకెళ్ళటానికి, పోటీలకు తీసుకెళ్ళటానికి మేము ఒక ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఉంది, కానీ విజయవాడలో పోటీలు జరుగుతున్నాయి. మా టీంలు కూడాను అక్కడ దాకా వెళ్ళాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇంచుమించు ఇప్పుడు ఇంతకుముందు అయితే నేను దాదాపు ఒక 50 మంది దాకా ట్రైనింగ్ ఇచ్చాను, పోయింది. ఇప్పుడు ఒక 60 మంది దాకా వచ్చారు. ఇప్పటికి 60 మంది దాకా వచ్చారు. ఇంకా వస్తారనుకుంటున్నాము. వచ్చిన వారు అందరూ కూడాను నా శాయశక్తిలో నేను ట్రైనింగ్ ఇస్తాను. 35 డేస్ ఇస్తామండి. 35 డేస్ అయిపోయిన తర్వాత ఇక పేరెంట్స్ ఇంకా మా పిల్లలకి ఇది నేర్పాలి, ఇంకా మా పిల్లలకి తీసుకెళ్ళాలి అనుకుంటే వాళ్ళు తీసుకొస్తే మేము 366 రోజులు నేర్పడానికి సిద్ధమేనండి.